ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు ఎవ్రీబడి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఇయర్. గాడ్ హ్యాస్ గివెన్ us a wonderful year to prosper and flourish in every area of our life. ఈ సంవత్సరాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను, కీర్తిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన వారలారా, ఐ వాంట్ టు షేర్ ఫ్యూ ఆఫ్ ద స్క్రిప్చర్స్ విత్ యూ. దేవుని వాక్యంలో నుంచి అమూల్యమైన దేవుని సత్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే దేవుడు తన వాక్యంలో హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట సెలవిస్తున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. ఇక్కడ మనకి క్లియర్గా దేవుని వాక్యంలో పీపుల్ పెరిష్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ విజన్ అని రాయబడి ఉంది. మై పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని రాయబడి ఉంది. ఇంకో వాక్య భాగం చూస్తాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ఈ రెండు వాక్యాలు మనం బాగా గమనిస్తే నాలెడ్జ్ లేని దగ్గర, విజన్ లేని దగ్గర ప్రజలు నష్టపోయేదానికి, నశించిపోయేదానికి, దారి తొలగి వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉన్నట్లు దేవుని వాక్యంలో కనిపిస్తూ ఉంది. కానీ సొల్యూషన్ కూడా పక్కనే మనకి దేవుడు రాసి పెట్టాడు. అయితే రెండు ఇన్స్టెన్సెస్లో కూడాను దేవుని వాక్యం, ధర్మశాస్త్రం, దేవుని మాటను గూర్చిన క్లారిటీ మనం కలిగి ఉన్నప్పుడు మనం నష్టపోకుండా, మనము ల్యాక్లోకి వెళ్ళకుండా, మనం ఏమీ కోల్పోకుండా ముందుకు వెళ్ళేదానికి పూర్తి స్థాయిలో వీలు ఉంటుంది అన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో నేనేమంటానంటే, బైబిల్లో రాయబడినట్లు వాక్యము వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగునని రాయబడిన మాటను బట్టి మన జీవితాలకు కావాల్సిన డైరెక్షన్ తాలూకు వెలుగు దేవుని వాక్యం నుంచి మనకు లభిస్తుంది. దాన్నే కీర్తనకాడు అన్నాడు, దై వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ అంటూ మై ఫీట్. 2020కి దేవుడు ఆయన వాగ్దానాన్ని, వాక్యాన్ని టార్చ్ లైట్గా మనకు దయచేసిన దేవుడుగా ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆ వాక్య వెలుగులో మనము ముందు కొనసాగడానికి ప్రభు కృపను ఆధారం చేసుకొని ప్రయాసపడతాం. అయితే సామెతల గ్రంథంలో ఈ మాటలు కనిపిస్తాయి. 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ మాటలు కనిపిస్తాయి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. వెన్ వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్, వీ విల్ నెవర్ పెరిష్. When we have the word of God in front of our eyes, it enlightens our entire being. మన పూర్తి ప్రాణాత్మ దేహాలను వెలిగించేదిగా దేవుని వాక్యం ఉంటుంది. అందుకే సింప్లిఫై చేసి మాట్లాడితే, ప్రభు వాక్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుకుంటే మనము విజన్ కలిగిన వారంగా ఉంటాం, స్పిరిచువల్ విజన్ కలిగిన వారంగా ఉంటాం. ప్రభు వాక్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుకున్నట్లయితే స్పిరిచువల్ వాక్ వెలుగుతో కూడా ఉంటుంది అని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అయితే లెట్ మీ సజెస్ట్ యూ, always have the promise that God has given unto you for this year. Always have it in front of your eyes. డైలీ దాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. అయితే దేవుడు ఏం మాట్లాడాడు, ఏ డైరెక్షన్లో మనకి ఈ సంవత్సరం జరగబోతా ఉంది అనే క్లారిటీలతో మనం ముందులాగున నాలెడ్జ్ లేకుండా మనం నశించిపోకుండా, విజన్ లేకుండా, దైవోక్తి లేకుండా మనం నశించిపోకుండా ఉన్నట్లు దేవుడు పలికి వాక్యాన్ని, వాగ్దానాన్ని మనకు దయచేసిన దేవుడుగా ఉన్నాడు. లెట్ us హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. అది చూస్తూ ఉండగా స్పిరిచువల్ వాక్లో ఆ వాక్యం మనకి లైట్ త్రో చేసేదాన్ని బట్టి అడుగు వేస్తూ ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా దేవుని నామానికి మహిమ వచ్చేదానికి పూర్తి స్థాయిలో మన జీవితాల ద్వారా దేవుడు మహిమ పొందినట్లు దారి కలుగుతుంది, వీలు కలుగుతూ ఉంటుంది. అయితే ఈ మాటలు ఆలకించాలి మనం చేస్తున్నాం. సో ఇవి చెప్తూ మీకు ఒక వాగ్దానాన్ని, నేను దేవుడు పలికిన వాగ్దానాన్ని మీ ముందు చాలా ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. 2020 న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. వీఆర్ ఆన్ January 1st. ఇయర్ స్టార్ట్ అయింది. దేవుడు కూడా నూతన కార్యం స్టార్ట్ చేశానని సెలవిస్తూ ఉన్నారు. ఎ న్యూ థింగ్ హ్యాస్ బిగన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో నూతన కార్యం దేవుడు స్టార్ట్ చేశాడు.
సూనర్ ఆర్ లేటర్ ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ టు లైమ్ లైట్. బ్యాక్గ్రౌండ్లో దేవుడు చేసిన కార్యం స్టార్ట్ అయింది. అది మన పక్షంగా మొలుస్తూ ఉంది. దేవుడు తనకు అనుకూలమైన కార్యం మన పట్ల జరిగించేదానికి ఈ సంవత్సరం అంతా ఏర్పాటు చేసి ఉన్నాడు. లెట్ us హోల్డ్ ఫాస్ట్ టు దట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ మాటను గట్టిగా పట్టుకుంటాం, దేవుడు ఇచ్చిన వాగ్దానం గట్టిగా పట్టుకుంటాం, దాన్ని మన కళ్ళ ముందే ఉంచుకుంటాం, ఆ వాక్యం వెలుగులో నడుచుకుంటాం, గొప్పగా దేవుని చేత దీవించబడతాం. నా కోరిక ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, 3వ యోహాను 2వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఒకసారి చదివి వినిపించాలి మనవి చేస్తున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. దిస్ ఈస్ డెఫినెట్లీ మై ప్రేయర్ ఫర్ ఎవ్రీబడి ఆఫ్ యూ. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ దిస్ ఇయర్ విల్ బీ ఎ వెరీ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ యూ. హెల్త్ అండ్ వెల్త్ పూర్తి స్థాయిలో మీరు అనుభవించాలని కోరుకుంటున్నాను. దిస్ ఈస్ రాహుల్, రెసిస్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్, ప్రొక్లెయిమింగ్ అంటూ యూ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.